everyone, so welcome to Power Fight. ఏపీలో పొంగనూరు పేరు చెబితే గుర్తుకొచ్చేది సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఆయన 4th టైం పోటీలో దిగారు. చల్లా రామచంద్రారెడ్డిని రంగంలోకి దించింది టీడీపీ. పొంగనూరు అసెంబ్లీ సీటు గెలుచుకోవడం జగన్కి చంద్రబాబుకి ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. పెద్దిరెడ్డి పొంగనూరుకే పరిమితం కాలేదు. చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కుప్పంలో బాబును కూడా ఓడిస్తానని సవాల్ చేస్తుంటే అసలు పొంగనూరులో నువ్వెలా గెలుస్తావో చూస్తా అని చంద్రబాబు ప్రతి సవాల్ చేశారు. వీళ్లకి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తోడయ్యారు. పొంగనూరు అసెంబ్లీ సీటు మళ్లీ పెద్దిరెడ్డికే దక్కుతుందా? చంద్రబాబు చక్రం తిప్పి చల్లాని గెలిపించి జగన్ కి షాక్ ఇస్తారా? ఇంట్రెస్టింగ్ గా మారిన పొంగనూరు పవర్ ఫైట్ లో విజయం ఎవరిది? దేశంలో పొంగనూరు ఆవులు ఎంత ఫేమసో పాలిటిక్స్ కూడా అంతే ఫేమస్. ఈ నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఆయన 4వసారి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పొంగనూరు అసెంబ్లీ అతి పెద్దది. 180 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. చంద్రగిరి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు నియోజకవర్గం ఉంటుంది. ఒకప్పటి రాజుల పాలన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. చారిత్రక ప్రాధాన్యత ఉన్న పొంగనూరులో 3 సార్లు రాజ కుటుంబీకులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజ సుందర్మణి 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీ ఆవిర్భావంతో ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసిన బగ్గడి గోపాల్ 1983లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత నూతన కాల్వ కుటుంబం పొంగనూరు నియోజకవర్గాన్ని కంచు కోటగా మార్చుకుంది. తండ్రి కొడుకులు రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి టీడీపీ హయాంలో మంత్రులు కూడా అయ్యారు. రామకృష్ణారెడ్డి 3 సార్లు చిత్తూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 సార్లు గెలిచారు. పొంగనూరులో రామకృష్ణారెడ్డి తర్వాత పెద్దిరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో 13 చోట్ల పార్టీని గెలిపించడంతో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని సవాల్ విసిరారు. పొంగనూరులో నువ్వు ఎలా గెలుస్తావో చూస్తామంటూ చంద్రబాబు కూడా సవాల్ చేశారు. పొంగనూరు అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డిని ప్రకటించారు చంద్రబాబు. చల్లా బాబు పేరు ప్రకటనతో పొంగనూరు టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ఆయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి 1983-85 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. పొంగనూరులో మంచి పట్టున్న చల్లా బాబు టీడీపీ హయాంలో టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. పొంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి ప్రతి చోట ఓ రేంజ్ లో సభలు, ర్యాలీలు తీస్తున్నారు. స్లీపింగ్ మోడ్ లో ఉన్న టీడీపీ కేడర్లో చల్లా బాబు రాకతో 100 రెట్ల జోష్ పెరిగింది. దూకుడుగా వెళుతున్న టీడీపీకి అధినేత చంద్రబాబు పర్యటన ఓ రకంగా బ్రేక్ వేసిందనే చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో చంద్రబాబు చిత్తూరులో చేపట్టిన యాత్ర యుద్ధాన్ని గుర్తు చేసింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంతో మొదలైన ఆ గొడవ రాళ్లదాడి, వాహనాల ధ్వంసం దాకా వెళ్లింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డిని పోలీసులు 7 కేసుల్లో A1గా చేర్చారు. బాబుతో పాటు దాదాపు 300 మందికి పైగా కార్యకర్తలపై కేసు పెట్టారు. వాళ్లంతా నెల తరువాత బెయిల్పై బయటకొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చాక చల్లా బాబు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే కేసులు, గొడవలు తర్వాత చల్లా బాబుతో జిల్లా నేతలు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది. దీంతో చల్లా బాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సీకే బాబు చల్లా బాబుకు అండగా పొంగనూరులో ప్రచారం చేస్తుండటంతో పార్టీ కేడర్కు కొత్త ఉత్సాహం వచ్చింది. పెద్దిరెడ్డి చేతిలో ఓడి వైసీపీలో చేరిన వెంకటరమణరాజు తిరిగి టీడీపీకి రావడంతో అధికార పార్టీకి షాక్ తగిలింది. రాజంపేట లోక్సభ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండడం టీడీపీకి గతంలో ఎన్నడూ లేని జోష్ వచ్చిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2014 నుంచి జిల్లాలో అన్ని తానై పార్టీని నడిపిస్తున్నారు. పొంగనూరు నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. గత ఎన్నికల నుంచి పొంగనూరులో స్థానిక నేతలు గాడి తప్పారని, జనానికి అందుబాటులో ఉండట్లేదంటూ పెద్దిరెడ్డి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ భూ కబ్జాలు భారీగా పెరిగాయన్న ఆరోపణలున్నాయి. వైసీపీ నేతల అవినీతి, భూ కబ్జాలపై స్థానికులు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాల అమ్మకాలు, వాటి ధరలపై చంద్రబాబు సహా టీడీపీ నేతల ఆరోపణలు పెద్దిరెడ్డికి మైనస్ గా మారాయి. ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు మార్చడం, కొన్ని గ్రామాలకు సీసీ రోడ్లు లాంటి పనులు జరిగాయి. అయితే 100 పడకల హాస్పిటల్లో డాక్టర్లు లేరు. నేతిగుట్లపల్లి, ఆవులపల్లి ప్రాజెక్టులు ఆగిపోవడం, భూములిచ్చిన వారికి నష్టపరిహారం ఇవ్వకుండా ఊళ్లు ఖాళీ చేయించడంతో రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవన్నీ పెద్దిరెడ్డికి మైనస్ గా మారతాయంటున్నారు పొంగనూరు ప్రజలు. ఇక రాజంపేట ఎంపీగా నిలబడ్డ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారు.
రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని మండిపడ్డారు. వీరి లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని, పెద్దిరెడ్డిని ఇరుకున పెట్టే అంశమే అన్న ప్రచారం నడుస్తోంది. రాయలసీమలో కొందరు రెడ్లు, ఉమ్మడి చిత్తూరులోని సీనియర్ రెడ్లు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్ ని జైల్లో పెట్టించింది కిరణ్ కుమార్ రెడ్డి అంటూ తన సామాజిక వర్గానికి చెబుతున్నారు. టీడీపీ గెలిచి తీరాలన్న లక్ష్యంతో పనిచేస్తుంటే వైసీపీ మరోసారి పట్టు సాధించాలని వ్యూహాలకు పదును పెడుతోంది.